నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో స్తంభించిన పరిశ్రమలు మరియు సీపోర్ట్ పనులు. భారీ ర్యాలీతో నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేసిన కార్మికులు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరింత వేగవంతంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఏపీలో మోడీ ప్రభుత్వానికి తొత్తులుగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారన్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. ఇక డీటెయిల్స్ చూస్తే 4 లేబర్ కోడ్ల రద్దు, 30,000 రూపాయల కనీస వేతనం డిమాండ్తో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో పరిశ్రమలు మరియు సీపోర్ట్ పనులు నిలిచిపోయాయి. భారీ ర్యాలీతో కార్మికులు నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేశారు. దేశవ్యాప్త సమ్మె పిలుపు మేరకు కాకినాడ సీపోర్ట్లో తెల్లవారుజామునే ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ పనులను కార్మికులు నిలిపివేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మసీదు సెంటర్, బాలా చెరువు మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు, ఏఐటియుసి తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. కార్మికులందరికీ కనీస వేతనం 30,000గా నిర్ణయించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. సంక్షేమ బోర్డులు 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాల వరకు తీసుకునేంత వరకు 10 గంటల పెంపు నిర్ణయాన్ని ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 30,000 రూపాయలు. చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని ఈ వర్కర్లన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు, ఈ వర్కర్ల ఆపేంత వరకు, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేంత వరకు కార్మికుల ఉద్యోగులు, విద్యార్థుల ఐక్యత. తమలో కేంద్ర కార్మిక సంఘాలు ముందుంచినటువంటి డిమాండ్లతో పాటుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లను సమ్మె చేసే హక్కును హరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ని తీసేయాలని కోరుకుంటూ సమ్మె చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో, కాకినాడలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెకి ఈ రోజు చూస్తున్నప్పటికీ క్వాలిటీలో చాలా ఉంది.
అన్ని రంగాల నుంచి కూడా కార్మికులు ఉద్యోగులు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. డెమోక్రసీలో ఎలక్షన్ ఉన్నంతకాలం బలమైన ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తొక్కుని ఎంతో కాలం ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన ప్రజల యొక్క మనోభీష్టాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించే పరిస్థితిని కల్పించినటువంటి కేంద్ర కార్మిక సంఘాలకి వారి నాయకత్వానికి మరొకసారి అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఏ ప్రాబ్లం వచ్చినా వైఎస్ఆర్సీపీ చూసి ఎక్కడ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఈ కార్మికులకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఎప్పుడు కూడా మీ ముందు మీ వెనకాల మేము కంపల్సరీ ఉంటాం అని మీకు తెలియపరుస్తున్నాం. నా పేరు చక్రవర్తి, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలుగా లేబర్ కోడ్ని తీసుకొస్తానని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. అయితే కార్మికుల యొక్క వాళ్ళ శక్తికి వారి పోరాటాలకి బానిసయ్యి ఆగిపోయింది. ఇప్పటి వరకు అమలు చేయలేదు. కానీ నవంబర్ 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల కార్మికుడు ఏదైతే గుండెకాయ లాంటి చట్టం ఉందని చెప్పి అనుకున్నాడు ఇప్పటి వరకు, దాని మీద దెబ్బ కొట్టింది. చాలా దుర్మార్గం అది. 1920లో వచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం, ట్రేడ్ యూనియన్ల చట్టం కానీ, 1948లో వచ్చిన కనీస వేతన చట్టం కానీ, 1947లో వచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం కానీ, ఇవన్నీ కూడా ఈవేళ ఎందుకు పనికి రాకుండా పోయినాయి. కార్పొరేట్ శక్తులకి ఊడుగం చేయడం కోసం, యాజమాన్యాన్ని కొమ్ముకాయడం కోసం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ చట్టాలు తీసుకొస్తే, అంతకంటే ముందుగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు కేబినెట్ 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు చేస్తూ వాళ్ళ కేబినెట్ ఆమోదించింది. ఎంత దుర్మార్గం ఇది. 8 గంటల పనికే ఇప్పుడు కార్మికుడు ఇబ్బందులకు గురవుతూ ఉంటే, కుటుంబానికి టైం కేటాయించలేకపోతూ ఉంటే, ఇప్పుడు 10 గంటలంటే కనీసం ఖచ్చితంగా లేబర్ కోడ్ల వల్ల 12 గంటల నుండి 14 గంటలు పని చేయించుకుంటారు. దీనివల్ల అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. కార్మికుడికి విశ్రాంతి లేకపోతే మొత్తం ఉత్పత్తి తగ్గుద్ది. అలాగే అనారోగ్యం బారిన పడతాడు. ఈవేళ పిల్లలకి విద్య ఎలా అందుతుందో కూడా చూసుకోలేడు. కుటుంబ పోషణ కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఈ భారతదేశాన్ని మొత్తం అనారోగ్యంగా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఈ దేశానికి సంపదను సృష్టించేది కార్మిక వర్గం. ఆ సంపద అంతా కూడా ఈవేళ అంబానీకి, అదానీకి వీళ్ళందరికీ వేసేస్తూ ఉన్నారు. అలాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, వివోఏలు, ఆర్పీలు వీళ్ళంతా ఎవరున్నారో వీళ్ళెవరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరిని కూడా రెగ్యులర్ చేయట్లేదు. అలాగే ఎవరైతే పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి పెన్షనర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారో, కనీస పెన్షన్ 9,000 రూపాయలు, ఈ కనీస వేతనానికి కనీస పెన్షన్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ అమలు చేయాలి. పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అలాగే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెండింగ్ వేతనాలు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని ప్రకటబందీగా అమలు చేయాలి. డ్రైవర్లకు ఉరితాడుగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఎక్కడితో ఆగదు. ఉపాధి కూలీలతో కూడా ఆ చట్టానికి తూట్లు పడుతుంది. వేళ జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. కాబట్టి మొత్తం ఉద్యోగులు, కార్మికులు, రైతులు, అలాగే వ్యవసాయ కార్మికులు అందరూ కలిసికట్టుగా దేశవ్యాప్తంగా ఈవేళ బంద్ పిలిపించారు. ఈ బంద్ విజయవంతమైంది. ఈవేళ హిమాలయాల్లో కూడా పవర్ గ్రిడ్లలో ఈవేళ సిమ్లా లాంటి ప్రదేశాల్లో కూడా ఉదయం 5 గంటల నుంచే కార్మికులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో అనేక పరిశ్రమలు మూతపడినాయి. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం కన్నెర చేసింది నరేంద్ర మోడీ కాలి బూడిదవ్వడం, అలాగే వాళ్ళకి భజన చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం కబడదారని చెప్పేసి కార్మిక వర్గం వేళ చెప్తా ఉంది. ఇది లేబర్ కోడ్ రద్దు చేయాలి, స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి భారీ స్థాయిలో సమ్మె విజయవంతం అయ్యింది. మరి అన్ని రంగాల వారు కూడా ఈరోజు మరి సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా కాకినాడ ఏపీ పోర్టు, అలాగే ఆర్టీసీ, అలాగే మరి అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఈరోజు మరి చెప్తున్నాం 4 లేబర్ కోడ్లు కూడా రద్దు అవ్వాలి. అలాగే చివరిదాకా కూడా మరి పోరాటం సాగిస్తారని చెప్పి కోరుకుంటున్నాం.